గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము గత ప్రీవియస్ క్లాసెస్లో ఎన్వల్యూట్ ఆఫ్ సర్కిల్ చెప్పుకున్నాం, ఎన్వల్యూట్ ఆఫ్ స్క్వేర్ చెప్పుకున్నాం, ఎన్వల్యూట్ ఆఫ్ పెంటాగన్ కూడా చెప్పుకున్నాం. సో లాస్ట్ వన్ ఎన్వల్యూట్ ప్రొఫైల్స్లో హెక్సాగాన్. డ్రా అండ్ ఎన్వల్యూట్ ఏం డ్రా చేయమన్నాడండి? ఎన్వల్యూట్ డ్రా చేయమన్నాడు. ఏం డ్రా చేయమన్నాడంటే హెక్సాగాన్. సైడ్ వచ్చేటప్పటికి ఎంత ఇచ్చాడంటే సైడ్ వచ్చేటప్పటికి 20 mm ఇచ్చాడు. సో మనకి హెక్సాగాన్ ఎన్వల్యూట్ మనం సైడ్ 20 mm తీసుకుని డ్రా చేయాలి. ఒక్కొక్కసారి సైడ్ కాకుండా రేడియస్ 20 mm అని ఇస్తాడంటాడండి. రేడియస్ 20 mm ఇచ్చినప్పుడు ముందు సర్కిల్ డ్రా చేసుకుని ఇన్స్క్రైబ్డ్ మెథడ్లో మనం ఆల్రెడీ ముందు ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. సర్కిల్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు మనం చేసుకున్న ప్రొసీజర్ మనం డ్రా చేసుకుంటాం అనమాట. ఒక్కొక్కసారి సైడ్ ప్లేస్లో రేడియస్ కూడా ఇస్తుంటాడు. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి? సో ఇప్పుడు మనకి ఇచ్చిన డేటా ఏమి ఇచ్చాడంటే అండి సైడ్ వాల్యూ ఇచ్చాడు. సైడ్ వాల్యూ వచ్చేటప్పటికి మనకి సైడ్ వాల్యూ 20 mm ఇచ్చాడండి. తర్వాత నార్మల్ ట్యాంజెంట్ ఏం డ్రా చేయమని చెప్పలేదు, సైడ్ వాల్యూ ఒకటి ఇచ్చాడండి. హెక్సాగాన్ డ్రా చేయన్నాడు. అది అలాగే డ్రా చేద్దాం చూడండి. ముందు సైడ్ వాల్యూ 20 mm ఇచ్చింది కాబట్టి సైడ్ డ్రా చేసుకుంటామండి 20 mm తోటి. హెక్సాగాన్ డ్రా చేయాలి కాబట్టి 360 degrees బై ఎక్స్టీరియర్ యాంగిల్ కోసము 360 degrees బై అని చేస్తాము. 360 degrees బై ఎన్ అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ ఏంటి? హెక్సాగాన్కి నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉంటాయంటే 6 సైడ్స్ ఉంటాయి. 360/6 చేసుకుంటే ఈచ్ వన్ 60 degrees వస్తుందండి. అంటే ప్రొట్రాక్టర్ తీసుకుని ఇటువైపు 60 degrees పెట్టుకుంటాము. అగైన్ ప్రొట్రాక్టర్ తీసుకుని ఇటువైపు ఎంత పెడతామంటే 60 degrees పెడతాము. సో సైడ్ వాల్యూ 20 mm తో లైన్ డ్రా చేసుకుంటాం. ఇక్కడ కూడా 20 mm తో లైన్ డ్రా చేసుకుంటాం. అగైన్ ఇక్కడ ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుని 60 degrees పెట్టుకుంటామండి. ఇక్కడ కూడా ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుని 60 degrees పెట్టుకుంటాం. ఈ సైడ్ వాల్యూ తోటికి 20 mm, ఈ సైడ్ వాల్యూ తోటికి 20 mm తోటి మనం ఇలా డ్రా చేసుకుంటామండి. సో డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే అండి వీటికి నేమింగ్ ఇచ్చుకోవాలి. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము ఎన్వల్యూట్కి క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇచ్చుకుంటామని. 1 2 3 4 5 అండ్ లాస్ట్ ఉన్నప్పటికి 6 అండి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనము డిస్టెన్స్ పెట్టాలన్నమాట. అన్ని సైడ్ని ఎక్స్టెండ్ చేయాలి. 1 6 అనేది ఒక సైడ్, 2 1 అనేది ఒక సైడ్, 3 2 అనేది ఒక సైడ్, 3 4 అనేది ఒక సైడ్, 4 5 ఒక సైడ్, 5 6 అనేది సైడ్ ఒకటి. కాబట్టి ఇప్పుడు ముందుగా మనము సైన్ ఈ సైడ్ ఎక్స్టెండ్ చేద్దాము. ఈ సైడ్ ఎక్స్టెండ్ చేయడానికి ఫార్ములా ఏంటంటే అండి నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇంటూ సైడ్ వాల్యూ. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇంటూ సైడ్ వాల్యూ. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇచ్చాడండి 6 సైడ్స్ ఇచ్చాడు. ఈచ్ వన్ ఎంత సైడ్ వాల్యూ అంటే 20 mm. 6 × 20 mm ఎంత అంటే అండి 120 mm తీసుకుంటాం. 120 mm తీసుకుంటామండి. 120 mm తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి 120 mm ఎంత డ్రా చేసుకుంటాము. డ్రా చేసుకుని 6 నుంచి ఆర్కులు కట్ చేసుకుంటూ వస్తామండి. ముందుగా 20 mm ఆర్క్ కట్ చేస్తాము. 20 mm + 20 mm 40 mm, 40 mm + 20 mm 60 mm, 60 mm + 20 mm 80 mm, 80 mm + 20 mm 100 mm, 100 mm + 20 mm ఎంత అంటే 120 mm. సో నేమింగ్ ఇచ్చుకున్నాం కాబట్టి 1 2 3 4 5 6 అని నేమింగ్ ఇచ్చుకుంటామండి. నేమింగ్ ఇచ్చుకున్న తర్వాత ఈచ్ సైడ్ మనం ఎక్స్టెండ్ చేయాలి. ఆల్రెడీ 1 6 ఎక్స్టెండ్ చేసాం కదా. ఇప్పుడు 2 1 ఎక్స్టెండ్ చేస్తాము. నెక్స్ట్ 2 3 ఎక్స్టెండ్ చేస్తాము. తర్వాత 3 4 సైడ్ ఎక్స్టెండ్ చేస్తాము. ఆ తర్వాత 4 5 సైడ్ ఎక్స్టెండ్ చేస్తాము. ఆ తర్వాత 5 6 సైడ్ కూడా ఎక్స్టెండ్ చేస్తాము. ఇలా సైడ్ ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే అండి 6 నుంచి 1 డిస్టెన్స్ తీసుకుంటాము. 6 నుంచి 1 డిస్టెన్స్ తీసుకుంటాము. 6 నుంచి 1 డిస్టెన్స్ తీసుకుని 1 సెంటర్ చేసి 6 నుంచి 1 వరకు ఒక ఆర్క్ డ్రా చేస్తామండి. 6 నుంచి 1 వరకు ఒక ఆర్క్ డ్రా చేస్తాము. అగైన్ ఇప్పుడు ఏం చేస్తామంటే 6 నుంచి 2 డిస్టెన్స్ తీసుకుంటాము. 6 నుంచి 2 డిస్టెన్స్ తీసుకుని 2 సెంటర్ చేసి 2 వరకు ఆర్క్ డ్రా చేస్తామండి. తర్వాత 6 నుంచి 3 డిస్టెన్స్ తీసుకుంటామండి. 3 సెంటర్ చేసి 3 వరకు కూడా ఒక ఆర్క్ డ్రా చేస్తాము. 6 నుంచి 4 డిస్టెన్స్ తీసుకొని 4 సెంటర్ చేసి 4 వరకు ఒక ఆర్క్ డ్రా చేస్తామండి. సైడ్ వాల్యూ పెడదాము. 4 వరకు ఒక ఆర్క్ డ్రా చేద్దాము. తర్వాత 6 నుంచి 5 డిస్టెన్స్ తీసుకొని 5 సెంటర్ చేసి 5 వరకు ఒక ఆర్క్ డ్రా చేస్తామండి. ఆ లాస్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి లాస్ట్ పాయింట్ 6 నుంచి 6 డిస్టెన్స్ తీసుకుంటాము. 6 సెంటర్ చేసి 6 వరకు కూడా ఒక ఆర్క్ డ్రా చేసుకుంటామండి. ఇలా మనము ఆర్క్ డ్రా చేసుకున్న వెంటనే సో కర్వ్డ్ ప్రొఫైల్ అనేది నీట్గా ఇలా వస్తుంది. తర్వాత దీనికి మనం ఏం చేస్తామంటే అండి డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాము. డైమెన్షనింగ్ ఏం చేస్తామంటే అండి ఇక్కడ నుంచి మనము సైడ్ వాల్యూ ఇచ్చాడు. సైడ్ వాల్యూ 20 mm తీసుకుంటాము. అగైన్ సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి డైమెన్షనింగ్ ఇచ్చాడు. డైమెన్షనింగ్ ఎంత తీసుకున్నాం పెరిమీటర్ పెట్టుకోవచ్చు, లేకపోతే 120 mm మనం చూపించవచ్చు. లాస్ట్లో నేమింగ్ ఇచ్చుకుంటామండి. నేమింగ్ ఇచ్చేటప్పటికి ఇది P1 అవుతుంది, P2 P3 ఇది వచ్చేటప్పటికి P4 అండి. సో ఇది P4 అవుతుంది. తర్వాత అగైన్ ఇదేమో P5 అవుతుంది. లాస్ట్ ఉన్నతోటికి P6 అవుతుందండి. సో ఇలా మనము డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాం. థ్యాంక్ యూ.